రాహుల్ గాంధీకి చంద్రబాబుకు మధ్య గల సంబంధం గురించి ఈరోజు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా రాహుల్ గాంధీ విడమరిచి చెప్పాలి. వీళ్ళిద్దరికీ ఉన్న బంధం ఏంటి, సంబంధం ఏంటి? చంద్రబాబు పైన రాహుల్ గాంధీకి అమితమైన ప్రేమ ఉందా? లోపాయికారి ఒప్పందాలతో వీళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్తున్నారా? బీజేపీకి ఎప్పుడైనా కానీ వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడా? రాహుల్ గాంధీతో ఇంకా చంద్రబాబు టచ్లోనే ఉన్నాడా? ఇవన్నీ కూడా రాష్ట్ర అన్ని పార్టీలలోనూ మరియు దేశంలోని అన్ని పార్టీలలోనూ కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం తప్పు చేసింది, ఓట్ చోరీ చేసింది అని తెగ ప్రచారం చేస్తూ ఆరాటపడుతున్న ఈ రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ప్రస్తావించకపోవడానికి కారణాలేంటి? దేశంలోనే ఎక్కువ ఓట్ షేరింగ్ అయిన, ఓట్ చోరీ జరిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో అన్ని పార్టీలు కూడా ప్రస్తావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్యాయం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు అని దేశంలోని ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు చర్చించుకుంటా ఉంది. 12.54% ఓట్ షేరింగ్ జరిగింది. ఎన్నికల రోజు చెప్పిన ఫిగర్స్ కౌంటింగ్ కన్నా కౌంటింగ్ రోజు ఏదైతే ఫిగర్స్ చెప్పారో ఆ ఫిగర్స్లో తేడా 12.54% ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 53 లక్షల ఓట్లు తారుమారు చేశాయి. ఈవీఎంల బ్యాటరీల్లో కూడా 60% నుండి 90%కి ఎన్నికల రోజుకి, కౌంటింగ్ రోజుకి తేడా కనిపించింది. వీటన్నిటిపైన అనుమానాలు ఉన్నాయి. అనుమానాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ చోరీ జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయం పైన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ మరియు ఏడీఆర్ అనే సంస్థలు సుప్రీంకోర్టులో కేసేశాయి. పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. మోడీ గారిని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిలదీశారు కూడా ఈ విషయం పైన. కానీ రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి చంద్రబాబు ఇప్పటికీ కూడా రాహుల్ గాంధీతో టచ్లోనే ఉన్నాడు. తన శిష్యుడైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా రాహుల్ గాంధీతో సంబంధాలు ఇంకా కూడా చంద్రబాబు కొనసాగిస్తున్నాడు. చంద్రబాబుతో రాహుల్ గాంధీకి ఉన్న అన్యోన్య సంబంధం వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించలేదు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలే కాదు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు పబ్లిక్గా రాహుల్ గాంధీని చీకొడుతున్నాయి. రాహుల్ గాంధీ తనకు కావాల్సిన రాష్ట్రాల గురించే ఈయన ప్రస్తావించడం జరిగింది. ఒక జాతీయ పార్టీ నేతగా అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడాలి. అన్ని రాష్ట్రాలలో జరిగిన తప్పు గురించి కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీయాలి. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే నువ్వు ప్రస్తావించకపోతే దేశంలోనే ఎక్కువ ఓట్ షేరింగ్ అయిన రాష్ట్రం గురించి, దేశంలోనే ఎక్కువ నష్టపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి నువ్వు ప్రస్తావించలేదు అంటే చంద్రబాబుకు రాహుల్ గాంధీకి మధ్య ఇంకా కూడా సంబంధం కొనసాగుతూనే ఉంది. ఏ రోజైనా కానీ బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు పొడిచేది ఖాయం. అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా చంద్రబాబు ఎప్పుడూ కూడా నడుస్తుంటాడు. ఏ క్షణమైనా, ఏ రోజైనా బీజేపీకి వెన్నుపోటు పొడిచి రాహుల్ గాంధీతో చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధంగా ఉంటాడు. అందుకు కారణం రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడమే. ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు రాహుల్ గాంధీతో టచ్లోనే ఉన్నాడు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ చోరీ చేసింది అంటూ ఆయనకు కావాల్సిన రాష్ట్రాల గురించే మాట్లాడుతూ ఒక్క ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం ఒక్క మాట కూడా ఈయన మాట్లాడలేదు. రాహుల్ గాంధీ గుండెలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు చంద్రబాబు దాగి ఉన్నాడు. రాహుల్ గాంధీకి చంద్రబాబుకు మధ్య అన్యోన్యమైన సంబంధం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. తమ శిష్యుడు, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ద్వారా ఇంకా కూడా బంధం కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ పార్టీ, టీడీపీ గతంలో కూడా
జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టాయి, కలిసే జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాయి. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా అణగదొక్కడానికి కాంగ్రెస్ మరియు టీడీపీ పార్టీలు గతంలోనే 2 ముద్దులు పెట్టుకుంటూ చేతులు కలుపుకున్నాయి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అందుకే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి ప్రస్తావించలేదు. రాహుల్ గాంధీకి చంద్రబాబుకు మధ్య అన్యోన్య సంబంధం ఇంకా కొనసాగుతూ ఉంది. అది ఏ రోజైనా కానీ బీజేపీకి వెన్నుపోటు పొడిచి రాహుల్ గాంధీ చంద్రబాబు యొక్క బంధం, కాంగ్రెస్ టీడీపీల బంధం పువ్వులా వికసిస్తుంది, అది పరిమళిస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే.